నీ ఓవర్ యాక్షన్ వల్లే దానికి డౌట్ వచ్చి ఉంటుంది. అది ఇంద్రాణి ఇంటికి వెళ్ళిందనుకో చాలా ప్రమాదం. ఆ లాకెట్ సిరి చూసిందంటే నా చావు ఇంద్రాణి కళ్ళ చూస్తుంది. అది జరగకూడదు. ఆనందం నువ్వేం చేస్తావో నాకు తెలీదు. హంస దగ్గర ఆ లాకెట్ తీసుకో. ఇవ్వనని చెప్తే దాన్ని చంపేసేయ్. ఇక సార్లే, విన్నావుగా. ఇప్పటికైనా నమ్ముతున్నావా? పెద్దిరెడ్డి, నా బిడ్డను చంపినానన్న విషయం నువ్వు మర్చిపోయినావేమో. నేనింకా మర్చిపోలేదు. సిరి మీ ఇంటికి రాకుండా నేనే ఆపినా. ఇంకొక విషయం మిగిలుండాది. అది నీ ఊపిరి ఆగడం. చేస్తా, త్వరలోనే చేస్తా. ఇంద్రాణి, ఇంద్రాణి, ఏమైందన్నా? ఏముంది సంజు, నేను చెప్పిందే. సిరిని మీ ఇంటికి పంపించట్లేదని ఆ ఇంద్రాణి చెప్పుంటాది. ఏంటన్నా, సిరి మన ఇంటికి రావడం లేదా? సిరి మన ఇంటికి రావడానికి భయపడుతుందంట సంజు. సిరి భయపడటం లేదు బావా. ఏదో జరగబోతోందని ఆ ఇంద్రాణే భయపెట్టుంటాది. అందుకే సిరి రానంటా ఉంది. ఏం భయపెట్టుంటది నీలాంబరి? ఏముంది బావా, సిరికి నువ్వంటే అభిమానం, సంజయ్ అంటే ప్రేమ. ఆ ప్రేమను అభిమానాన్నో చంపేస్తానని బెదిరించుంటాది. తన వల్ల మీకేమవుతుందోనన్న కంగారుతో సిరి ఆగిపోయినది. నాకు తెలుసు బావా. ఆ ఇంద్రాణి ఎలాంటి పథకాలు వేస్తాదో. అందుకే నీకు ఇందాకే అంత ఆశలు పెట్టుకోవద్దని చెప్పినాను. నీ మంచి కోరి చెబితే నువ్వు నన్నే తప్పు పట్టినావు. ఇప్పుడు ఏం చేద్దాం నీలాంబరి? సిరి మన ఇంటికి రావాలా? అందుకు మనం ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటది? సిరి మన ఇంటికి రావాలి అంటే రెండే మార్గాలు బావా. ఒకటి, సిరిని ఎత్తుకురావడం. రెండు, ఆ ఇంద్రాణి వాళ్ళని చంపేయడం. అప్పుడు సిరిని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. ఏంది బావ ఇంకా ఆలోచిస్తా ఉండా? నువ్వు అను, గంటలో సిరి మన ఇంట్లో ఉంటాది. లేదు నీలాంబరి, చంపటమో ఎత్తుకురావటమో చేస్తే పగలింకా పెరుగుతాయే కానీ తగ్గవు. సిరి తన ప్రేమకు మనకు దూరంగా ఎందుకు అక్కడ ఉండాది? పగలు ప్రతీకారాలు మన రెండు కుటుంబాల మధ్య ఉండకూడదనే కదా అతతో పోరాడుతా ఉండది. సిరి ఆశయాన్ని మనం గౌరవించాలి తప్ప మనం సిరికి సమస్యగా మారకూడదు. అందుకని సిరిని ఆడే ఉంచేద్దామా బావా? లేదు, మన ఇంటికి తీసుకురావాలా. అందుకు సిరిదారిలోనే మనం వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పాలా. ఆ ఇంద్రాణి వాళ్ళు వినరు బావా. నేను చెప్తే వింటారు. నువ్వు పెడతావా? వద్దు బావా. వద్దండి, అసలే వాళ్ళు మీ మీద పగతో ఉన్నారు. అవునన్నా, కావాలంటే నేను వెళ్తాను. మీలో ఎవరు వెళ్ళినా ఈ సమస్య పరిష్కారం కాదు. ఇలాగే జరుగుతూ ఉంటుంది. దీనికి అంతం పలకాలి అంటే నేనే ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. నువ్వు వెళ్ళటానికి నేను ఒప్పుకోను బావా. నీ మనిషిగా నేను వెడతాను. ఒప్పుకో బావా. వద్దు నీలాంబరి, ఇంద్రాణిని చూస్తే నువ్వు ఆవేశపడతావు. కావాల్సినది ఆవేశం కాదు, ఆలోచన. సిరి నాకు ప్రాణదానం చేసింది. సిరికి నేను రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇప్పుడు దొరికినది.
ఏం చెప్తే ఇంద్రాణి శ్రీని పంపిస్తాదో అది నాకు బాగా తెలుసు. అందుకే వెళ్తా ఉండాను. అది కాదు బావా. వద్దండి, అసలే వాళ్ళు మీ మీద పగతో ఉన్నారు. అవును నాన్న, కావాలంటే నేను వెళ్తాను. నా మాట మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నన్ను ఆపకండి. సామ్రెడ్డి, అయ్యా బండితి ఇంద్రాని ఇంటికి పోవాలా? అయ్యా అది చెప్పింది చేయి. వెళ్ళొస్తాను. బతుకులా ఉండదు ఏ వేళ, మృత్యువే మురిసేలా, నెత్తురే కురిసేలా, పగలెన్నో రగలాలా, ఉయ్యాలా 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 ఉయ్యాలా. చెప్పు మంగి. పెద్దిరెడ్డి గారు ఇంద్రాణి ఇంటికి బయలుదేరారమ్మా. ఏంటి మంగి నువ్వనేది? పెద్దిరెడ్డి ఈ ఇంటికి వస్తున్నాడా? దేనికొస్తున్నాడు? సిరమ్మని తీసుకురావడానికంటమ్మా. సిరీని తీసుకెళ్ళడానికా? గుడ్, వెరీ గుడ్. నేను అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతోంది. పెద్దిరెడ్డి తన కోడలి కోసం ఇక్కడికొస్తే ఇంద్రాణి వాళ్ళు చంపేస్తారు. తన బావని చంపారు అని తెలిస్తే నీలాంబరి ఇంద్రాణి వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టదు. ఒక్కొక్కళ్ళని చంపేస్తుంది. అటు శవాలు, ఇటు శవాలు, ఇటు శవాలు, అటు శవాలు. శవాలు లేస్తూనే ఉంటాయి. అదే అదే నాకు కావాలి. ఈ రెండు కుటుంబాల్లో ఏ ఒక్కరూ మిగలకూడదు. సిరి, ఈ రెండు కుటుంబాల్ని కలపాలని నువ్వు అనుకుంటున్నావు. నీకు తెలియని విషయం ఏమిటంటే నీ వల్లే ఈ రెండు కుటుంబాలు చావబోతున్నాయి.
నన్ను వదిలేయండి ప్లీజ్. నన్ను చంపొద్దు. నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. సాంబిరెడ్డి, సాంబిరెడ్డి, సాంబిరెడ్డి రారా. రే, హంసని ఫినిష్ చేశారా? లాకెట్ హ్యాండ్ ఓవర్ అయిపోయిందా? లేదు మేడం. ఏమైందిరా? ఒక్కడు కూడా నేను చెప్పిన పని చెప్పినట్టు చేయలేడు. నువ్వు, ఆనందం, మీరందరూ వేస్ట్ ఫెలోస్. అవును, ఇంతకీ ఏ హాస్పిటల్ అన్నావు? సరే, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సార్, డాక్టర్ గారు, ఇప్పుడు తనకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదు కదా? ఏం లేదు పెద్దిరెడ్డి గారు. కత్తి గాయం కొంచెం లోతుకు దిగింది. స్టిచెస్ వేస్తే సరిపోతుంది. 1 or 2 hours లో స్ప్రోలోకి వస్తుంది. ఖర్చు ఎంతైనా పర్లేదు, నేను భరిస్తాను. తనకేం కాకూడదు. పాపం, ఎవరో ఏంటో, తను కోలుకుంటే అంతే చాలు. డాక్టర్ సార్, తనకు సంబంధించిన వస్తువులు.
డాక్టర్ గారు, నాకు ముఖ్యమైన పని ఉన్నది. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఈలోపు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళిరండి, ఈలోగా నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఏం చేస్తున్నారు? అది హంస. తను మీకేమవుతారు? తను నాకు మీ రిలేటివా? అవును, హంస నాకు రిలేటివ్. చాలా దగ్గర రిలేషన్. అంటే నా కజిన్. తను ఈ హాస్పిటల్లో ఉందని తెలిసి వచ్చాను డాక్టర్. ఓకే. డాక్టర్ గారు, ఇప్పుడు మా హంసకి ఎలా ఉంది? నో ప్రాబ్లం. తను స్పృహలో లేదు. కాన్షియస్ లో రావడానికి 1 అవర్ పడుతుంది. హంస, నువ్వు హాస్పిటల్లో చేరావని నాకు ఫోన్ రాగానే నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? గాడ్ ఈస్ గ్రేట్. నీకేమీ కాలేదు. ఎక్స్క్యూజ్ మీ. పేషెంట్కి ఇంజెక్షన్ ఇవ్వాలి. దీని మెళ్ళ లాకెట్ ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్. అది సిస్టర్ మెళ్ళలో ప్లాటినం లాకెట్ ఉండాలి. అది కనపడడం లేదు, ఏమైందా అని. ఓ అదే. ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆర్నమెంట్స్ మొత్తం తీసేసి ఆయనకిచ్చేసాం. ఆయనంటే ఎవరు డాక్టర్? మీ సిస్టర్ని మా హాస్పిటల్లో జాయిన్ చేసిన పర్సన్. అదే ఆ పెద్దిరెడ్డి గారు. ఆయనకిచ్చాను. ఏదో అర్జెంట్ పని ఉందని బయటకు వెళ్లారు. మళ్ళీ వస్తారు, వెయిట్ చేయండి. అంటే ఆ లాకెట్ పెద్దిరెడ్డి దగ్గరికి చేరిందన్నమాట. అందులో మెమరీ కార్డు ఉన్న విషయం పెద్దిరెడ్డికి తెలుసా? నో, తెలుసుండదు. ఒకవేళ చూస్తే నా పని అయిపోయినట్టే. వస్తాడని డాక్టర్ గారు చెప్పారు కదా, వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఇప్పుడు పెద్దిరెడ్డి ఇంద్రాని ఇంటికే వెళ్ళాడు. మంగి ఫోన్ చేసి చెప్పింది కదా. షిట్, ఎవరింటికి ఆ మెమరీ కార్డు చేరకూడదని టెన్షన్ పడ్డాను. చివరికి అక్కడికి వెళుతోంది. ఏం చేయాలి?
దేవుడా, ఆ లాకెట్ సిరి కంట పడకూడదు. కొండా ఇందిరమ్మా, సిరి కోసం ఆడ సంజయ్ అల్లాడిపోతా ఉన్నాడు. ఆడి బాధ చూడలేకే వచ్చిన. ఇంద్రాణి, నీ బిడ్డని చంపినాది నేను. నీ పగ నా మీదనే కదా. రా, నన్ను చంపి నీ పగ తీర్చుకో. చంపు ఇంద్రాణి, చంపు. కానీ ఒక్క విషయం, సిరి సంజయ్ని మాత్రం వేరు చేయకూడదు ఇంద్రాణి.